గురుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. తిరుపతిలో ఎవరో ఒక స్వామీజీ అక్రమ కట్టడాలు చేస్తున్నారు అని కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం తిరుమల వాసిగా? అది స్థలం ఇచ్చింది గత ప్రభుత్వం. ఆయన ఏదో అంతకుముందు ఇచ్చారు. దాని మీద అక్కడ కట్టుకున్నారు. అది ఎక్కువ కట్టారట. ఓకే. కట్టాల్సిన పర్మిషన్ 5 అంతస్తులు అయితే ఇంకా ఎక్కువ కట్టారట. ప్లస్ దాన్ని ఎక్కువ వ్యాపారంగా రూములు అద్దెకి ఇవ్వడాలు అవి చేస్తున్నారు. దాని మీద ఏదో మొన్న శ్రీనివాసానంద స్వామీజీ ధర్నా అది ఇది చేయడం జరిగింది. ఆ లెక్క వస్తే తిరుమలలో ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి కదా. నేను ఎప్పుడో లాంగ్ ఎగో స్వామికి నైవేద్యం పెట్టాలని మేము ఉండే రూమ్లో తులసి కోసం అని తెగ తిరిగా తిరుమలలో. తులసి చెట్టు తులసాకులు కావాలి కదా స్వామి నైవేద్యం పెట్టాలని. అలా తిరిగినప్పుడు ఎవరో అక్కడ ఒక అటెండర్ ఉంటాయి కదా, ఒక్కొక్క పెద్ద పెద్ద వాళ్ళకి బిల్డింగ్స్ ఉన్నాయి కదా, రాజేంద్ర ప్రసాద్కి ఒకటి ఉంది, రాజేంద్ర ప్రసాదము సంథింగ్ లైక్ దట్. అలా చాలా టీసీ బ్రాహ్మణి ఇంకెవరెవరికో ఉంటాయి కదా. అలాంటి చోట ఎక్కడో అబ్బాయి ఎంత అదృష్టవంతులు, తిరుమలలో వీళ్ళ పేరు మీద ఒక బిల్డింగు, ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉండొచ్చు, ఇది వైకుంఠం, ఎంత గొప్పది. నేను ఇలా అన్నమయ్య పాటలన్నీ వినేసి అలా ఫీల్ అయిపోయి చెప్పాను. వాడుండి అంతేం లేదు, ఇక్కడికి మందు వస్తుంది, ఇక్కడ మొక్క వస్తుంది, ఇక్కడ సిగరెట్లు వస్తాయి అన్నీ. నాకు నీరు గారిపోయింది. పోనీ అతను చెప్పింది అబద్ధమా అంటే కళ్ళతో చూసేయడం కూడా జరిగింది. కొన్ని ఓ మూలకెళ్ళి సిగరెట్ దమ్ము లేకెత్తుంటాడు. ఇలా రకరకాల ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే శిక్షణ లేకపోవడం, సుశిక్షితులు లేని వాళ్ళు అక్కడ లేకపోవడం. ఓకే. కేవలం అదొక ఉద్యోగంలా భావించడం. తిరుమల అంటే అబ్బా టీటీలో జాబ్ లెక్కి, దేనికి లెక్కి వెంకటేశ్వర దగ్గర సేవ చేస్తున్నందుకు కాదు, బాగా డబ్బులు వస్తాయి కాబట్టి అంతే. ఇప్పుడు గవర్నమెంట్కి తిరుమల అంటే ఎందుకు ప్రేమ చెప్పు? ఏమైనా వెంకటేశ్వర మీద ప్రేమ చెప్పమ్మా. వెంకటేశ్వర మీద ప్రేమ కాదు, అక్కడ బాగా డబ్బులు వస్తాయి కాబట్టి అంతే. ఫ్లైఓవర్ ఎలా ఉంది గురువుగారు? బాగుంది కానీ రయ్యమని వెళ్తాను బుల్లెట్ మీద. అంతేనా? ఓకే. రయ్యమని వెళ్తాను సరదాగా. అలా ఇంకా కొండ అలా దగ్గరగా కనపడుతుంటుంది. అది స్వామివారి సొమ్మేగా. అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని ఎలా ఉందని. అంటే నేనేమంటా అంటే, నువ్వు స్వామివారి సొమ్ము వాడుకుంటూ స్వామివారి మెచ్చే పని, ఆయనకి నచ్చే పని చేయాలి కదా. ఇప్పుడు వెంకటేశ్వర దేనికి ఆనందపడతాడు? గోవులు రక్షిస్తే ఆనందపడతాడు. కానీ తిరుపతిలో కూడా గోవలు జరుగుతుంటే ఇంకా వాడు ఎవడు పాలకుడైతే ఏమిటి, ఎవరు ఉంటే ఏమిటి? కాబట్టి గోవద తక్షణం ఆగాలి. నేను ఏదో ఒక న్యూస్ కూడా చదివాను గురుగారు, చెన్నై హైకోర్టు సంథింగ్, నేను విన్నా, వీళ్ళకి నాన్ బెయిలబుల్ సెషన్స్ కూడా యాడ్ చేశారట. గోవుల్ని హతమార్చినా కూడా చట్టాల వలన మాత్రమే మార్పు వస్తుంది అనుకోకూడదు. ఒక దొంగవాడు దొంగతనానికి అలవాటు పడిపోతే, ఓ జోదగాడు జోదానికి అలవాటు పడిపోతే వాడు రూమ్లో పెడితే మారిపోయినట్ట కాదు. ఒక వీడియో చూశాను. బేర్ అంటే ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి జూలో ఉంది చాలా కాలం, పుట్టి అక్కడే పెరిగింది. ఎవరో పుణ్యాత్ముడు దాన్ని అడవిలో వదిలేశాడు. పాపం అది ఆ బోన్లో తిరిగి తిరిగి అలవాటు అయిపోయి జైలు ఆ అడవిలో కూడా అక్కడే తిరుగుతుంది. పాపం మట్టి మీద అలా తిరుగుతుంది. ఎందుకని? దానికి స్వేచ్ఛ అంటే బాల్యం తెలియదు కదా. పాపం అలవాటైపోయింది దాని చుట్టాలు తిరగడం. అలా తయారవ్వకూడదు. దేవాలయాల సొమ్ము మనం ఏదో జన్మ హక్కులా వాడేసుకుని, అంటే ఈ టాపిక్ మళ్ళీ మళ్ళీ తెస్తున్నాను అనుకోకూడదు. హాజ్ యాత్రకు డబ్బులు ఇమ్మని ఏ ముస్లిం అడగలేదు, జెరూసలం యాత్రకు డబ్బులు ఇమ్మని ఏ క్రిస్టియన్ అడగలేదు. వీళ్ళకి బాగా బలిసి వాళ్ళకి డబ్బులు ఇస్తుంటారు. తిరుమలకి వెళ్ళాలంటే
బస్సు టికెట్లు పెంచేసి, దర్శనం టికెట్లు పెంచేసి, క్యూ లైన్లో ఎండల్లో వదిలేసి, ఇలాగా మనం డబ్బులు ఇస్తుంటే మనకేమో అగౌరవం, చర్చి నుంచి మసీద్ నుంచి రూపాయి రాదు, వాళ్ళకి గౌరవం. రంజాన్ పండగకి ఇఫ్తార్ విందులు ఇచ్చేటువంటి నీచ్ కమీన్స్ మన అయ్యప్ప స్వామి సీజన్లో ఎందుకు ఎవరు? అయ్యప్ప వల్ల రాష్ట్రానికి బోల్డ్ ఆదాయం, వెంకటేశ్వర స్వామి బోల్డ్ ఆదాయం, కనకదుర్గం బోల్డ్ ఆదాయం. మరి మసీద్ నుంచి ఆదాయం ఏం లేదుగా, చర్చి నుంచి ఆదాయం లేదుగా. వాళ్ళతో హగ్గింగ్ ఏంటి, మనం వీళ్ళకి బెగ్గింగ్ ఏంటి? అంటే మనం మారాలి. మీకు ఇక్కడ తెలంగాణలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఎలా అనిపించింది గురుగారు? ఇక్కడ ఏమైనా ఉందా అసలు? ఏమన్నా జరుగుతుందా? ఏమో 6 నెలలు అయిందా, 7 నెలలు చల్తా హై, అంతే కదమ్మా. ఏమైనా ఉందా? విశేషం ఏమైనా ఉందా? ఎప్పుడు పెళ్ళి అయింది అనుకోండి, పెళ్ళి అయిన పిల్లకి ఏంటి విశేషం అని ఎప్పుడు అడుగుతారు. ఏదో విశేషం ఉంటే మాట్లాడుకుంటారు. ఓకే, జాగ్రత్త అమ్మ, ఆరోగ్యం, ఆ పండ్లు తిను, కూరగాయలు తిను, ఆకుకూరలు తిను చెప్తారు. అలా ఏమైనా విశేషం ఏమైనా కనబడిందా? మీరు ఇక్కడే ఉన్నారు కదా. అంటే ఇచ్చిన హామీలు కానివ్వండి, బస్సు ఒకటే కదా పెద్ద హామీ, బస్సులో బస్సు. కానీ మొన్న ఒక ఆవిడ ఎవరో భలే పాడింది, భలే బాగుంది ఆ పాట. స్టేటస్ పెడితే తెగ చూసారు. ఏంటి గురుగారు? ఏదో పాటలా పాడింది. ఈ ఉచితం బస్సు వద్దు అన్నో సంథింగ్ లైక్ దట్. ఓకే ఓకే, భలే బాగుంది అది. ఇంకా అది ఏదన్నా సాలిడ్గా చేయాలి. కేవలం అనుచితమైనవన్నీ చేస్తే ఏంటి? ఇప్పుడు అంటే పోల్చితే మళ్ళీ హర్ట్ అవుతారు. ఇంక మనం ఏదో స్వర్ణకమలంలో డైలాగ్ చెప్పాలి, అర్థం చేసుకోరు. ఏం చేయాలి? ఏమన్నా అంటే హర్ట్ అయిపోతారు. ఇప్పుడు 10 ఏళ్ళు సీఎం కదా కేసీఆర్, హెల్త్ బాగోలేదు, ఎక్కడ జాయిన్ అయ్యాడు? యశోదలో. ఎందుకని? ఒక్క మంచి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డెవలప్ చేయలేదని కదా దాని అర్థం. ఇప్పుడు చేయొచ్చు కదా వీళ్ళు, గవర్నమెంట్ ఆసుపత్రి బాగా చేయొచ్చు కదా, గవర్నమెంట్ స్కూల్ బాగా చేయొచ్చు కదా, ఎందుకు చేయకూడదు? చదువు ముఖ్యం కదా, చదువు ఉచితం అని ఎందుకు చెప్పట్లేదు? ఇళ్ళకి డబ్బులు ఇవ్వడం ఏంటి? ప్రజలు అలా ఫ్లెక్సిబుల్గా తయారైపోయారు, వాళ్ళకి కావాల్సింది అదే. కాబట్టి ప్రజలు ఎవరైనా డిమాండ్ చేశారా ఉచిత విద్య కోసం? ఎప్పుడైనా కులాన్ని తిడితే కదిలొచ్చినట్టు ఇప్పుడు హిందువుల్ని రాహుల్ గాంధీ తిడితే ఎవరు రాలేదు. కులాన్ని తిట్టుంటే బెల వచ్చింది ఎవరుగా? ఎవరో పెయింటర్స్ తాళ్ళు కట్టుకుని పెద్ద బిల్డింగ్ మీద పెయింట్ వేస్తున్నారు. వాడు పాటలు పెట్టుకున్నాడు సెల్లో. పక్కన కూడా ఇంకో పెయింట్ వేసేవాడు, అదే వాడి పాటలు పెట్టుకో, నా హీరో పలానా వాడని పెట్టాడు. వాడికి వీడికి మాట వచ్చింది, పని తోసాడు. వీళ్ళు రోజు కలిసి ఉండేవాళ్ళు. అసలు వాళ్ళ హీరోలు ఎవరో అలా కలవరు, ఒకవేళ కలిసిన ఆయి బాయ్ అనుకుని వెళ్ళిపోతారు. వీళ్ళు చచ్చిపోయారు అంటే వీడి పౌరుషం దేనికి? వెనకాల భార్య బిడ్డలు ఏమైపోతారు? అలా కులాన్ని తిడితే వచ్చే పౌరుషం ధర్మాన్ని విమర్శిస్తే ఎందుకు రావట్లే? ఇప్పుడు ఈ దేశంలో హిందువులే తగ్గిపోతే, నువ్వు రెడ్డి అయితే ఎవడికి, నువ్వు శెట్టి అయితే ఎవడికి, నువ్వు శర్మ అయితే ఎవడికి, నువ్వు చౌదరి అయితే ఎవడికి, నువ్వు ఎవడైతే ఎవరికి? వన్స్ యూ బికమ్ మైనారిటీ. నేను చెప్తే వినద్దు పోన్లే, కేకే మహమ్మద్ మాట కూడా వినవా? ఆర్కియాలజిస్ట్ అని ఏం చెప్పాడు? అన్లెస్ హిందూస్ ఆర్ మెజారిటీ, డోంట్ ఎక్స్పెక్ట్ సెక్యులరిజం ఇన్ ఇండియా. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం ఇన్ ఇండియా. భారతదేశంలో సెక్యులరిజం ఎప్పటిదాకా ఉంటుందంటే హిందువులు మెజారిటీగా ఉన్నంతసేపే. ముస్లిమ్స్ మెజారిటీ అయ్యాక సెక్యులరిజం ఆ పదం ఉండదు.
సెక్యులరిజానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు, హరాం. సెక్యులరిజానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. చిన్న చిన్న చిట్కా, చిన్న పని చేస్తే ప్రపంచం మొత్తం ప్రశాంతం అయిపోతుంది. చిన్న పని ఏంటిది? నేను చెప్పినట్టే చెప్పాలి, సింపుల్. నేను పూజించే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని, గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని ఇతరులు పూజించకపోయినా పర్వాలేదు. వాళ్ళు నీతిగా మంచిగా బతికితే చాలు. సేమ్ డైలాగు మసీదులోంచి, సేమ్ డైలాగ్ చర్చిలోంచి వస్తే అయిపోతుంది. వాళ్ళు పూజించే అల్లాని, వీళ్ళు పూజించే యేసుని ఇతరులు అమ్మకపోయినా పర్లేదు. అలా అంటారా? మరి ఇంకెప్పటికి సమస్య పోతుంది? ఇప్పుడు రేపు నవంబర్లో కార్తీక వనభోజనాలు చదివితే వనభోజనాలు అబద్ధం, కులభోజనాలు. వనభోజనాలు ఎక్కడ జరుగుతాయి? కులభోజనాలు జరుగుతాయి కదా. ఎవరి కులానికి వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారు. కానీ వాస్తవానికి పెద్దలు ఎందుకు ఏర్పాటు చేశారు? ఊరు వనభోజనాలు అలా కలవాలి కదా. ఇంకో విషయం, ఎవడైనా లో క్లాస్ ఫెలో మాది గొప్ప కులం అన్నాడు అనుకో, ఎవడైనా అగ్ర కులం అంటే ఆడు ఉగ్ర కులం రాసుకోండి. ఎందుకని? ఇప్పుడు నేను ఇందాక నీరసం వచ్చి ఎంతో జ్యూస్ తెమ్మన్నా, ఎవరు తయారు చేశారు తెలియదు. ఆ పండ్లు ఎవరు పండించేది తెలియదు. నా దగ్గర ఎవరన్నా ఉంటే నేను వాళ్ళ ఊరు అడుగుతాను తప్ప ఇంకేం అడగను. నా దగ్గర ఉంది అసిస్టెంట్లు, వాళ్ళ క్యాస్ట్లు, వాళ్ళ కాస్ట్లు ఏం అడగండి. నాకు మనుషులు కావాలి. ఇప్పుడు బియ్యం తింటాం మధ్యాహ్నం భోజనంలో, ఎవరు పండించారు? మీ క్యాస్ట్నా? సాత్విక్ ఉంటాడుగా, ఎరా డాక్టర్ మన కులపొడి అన్న, మెడిసిన్ మన కులపొడి అన్న, సెటస్కోప్ మన కులపొడి అన్న, టాయిలెట్ మన కులపొడి అన్న, వాడు మామూలుగా చేయడు. అంటే అసలు అర్థం కాదు. ఇప్పుడు నువ్వు జీవించాలంటే బట్టలు కావాలి, నీ కులపొడి వేసాడా? నీ అన్నం నీ కులపొడే, నీ బియ్యం, కూరగాయలు, పప్పులు 5,000 కలిస్తే గుప్పెడి. అందరూ కలిస్తేనే అన్నీ జరిగేది కదా. నేత పని, మంగలి, చాకలి, కమ్మరి, కొమ్మరి, ఎవడెక్కువ? అందరూ కావాలి కదా. ఇది లేకుండా ఈ మూర్ఖులు మాత్రమే మేమేదో అని ఎలా 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 హౌ నన్ను అడిగితే పెద్ద కులం అని ఎవరని చెప్పాలంటే రోడ్లు శుభ్రం చేస్తారా పారిశుద్ధ కార్మికులు వాళ్ళు. ఎందుకని? వాళ్ళు లేరనుకో ఇంకా నువ్వు నడిచేది లేదు, నీ జీవితం గడిచేది లేదు. అందుకే వాళ్ళు ఎప్పుడైనా కనిపితే ఒక 500, 200, 300 చేతులు పెడతాను. వాళ్ళు రోజు పని మానేస్తే, 2 రోజులు పని మానేస్తే నడుస్తావు నువ్వు? చర్చికి 2 రోజులు వెళ్ళలేదు పాస్టర్, మసీదుకి ఇమామ్ 2 రోజులు వెళ్ళలే, గుడికి 2 రోజులు పూజారి వెళ్ళలే, ఏం డిఫరెన్స్ ఏం కనపడదు. అవునా? ఒక్క 2-3 రోజులు పారిశుద్ధ కార్మికులు ధర్నా ఉంటామని బతుకుతాం. వాళ్ళకి కదా మన నెత్తి మీద పెట్టుకోవాలి. వాళ్ళ కసురుకునేది. అది ఏదో వీడియో వచ్చింది, భలే ఉంది హిందీలో. మమ్మీ చెత్త అంకుల్ వచ్చాడు అంటాడు చిన్నవాడు, వాళ్ళ అమ్మ పిలిచి గడ్డి పెడద్ది. ఆయన చెత్త అంకుల్ కాదరా, నువ్వు చెత్త ఫెలోవి, చెత్త తయారు చేసేది నువ్వు, ఆయన వల్ల క్లీన్ అవుతున్నావు అని చెప్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఎన్నాళ్ళు ఉంటాం? 50, 60, 70. ఈ లోపులో దేహానికి సంబంధించిన ఓ ప్రాంతాన్నో, ఓ కులాన్నో, లేదు నీ పొజిషనో, నీ ధనమో, నీ పొలమో, నీ బిల్డింగో, ఏవో వీటిని ఏవో చూసుకుని సాంగ్స్ అవి పాడేసి, ఏం సరే సాంగ్స్ రెచ్చిపోతాం బ్రదర్. కానీ నెక్స్ట్ ఏంటి? చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, యూ విల్ మెర్జ్ ఇన్ టు దిస్ ఎర్త్ మదర్, యమా విల్ పీల్ యువర్ లెదర్. అర్థం చేసుకో బ్రదర్. కాబట్టి తాత్కాలిక ప్రపంచంలో, టెంపరీ వరల్డ్లో ఇంత టెంపర్తో జీవిస్తూ
మనం గెయిన్ లేకుండా పెయిన్తో ఉంటే బ్రెయిన్ ఉన్నట్టు కాదు కదా. సింపుల్గా ఉండాలమ్మా. మా గురుగారు చెప్పారు, సింపుల్ లివింగ్, హై థింకింగ్. పేరు కోరుకోవడం తప్పు కాదు, ధనం తప్పు కాదు, కానీ వీటన్నిటికంటే పైన మనశ్శాంతి ముఖ్యం. ఇప్పుడు పొద్దున్న ఎప్పుడో 3:20కి లేచాం, రాత్రి 12:30కు ఎప్పుడో పడుకున్నా. రావడంతో వచ్చేస్తుంది కదా. పొద్దున్న లేచాం, 2 టెంపుల్స్కి వెళ్ళాం, హారతి, భజన, పూజ, జపం, గోవులకి పండ్లు తినిపించడం, హోమం. ఇప్పుడు అలా పడుకుని టక్కుని నిద్రపోతాం. శరీరం అలసిపోయింది, మనసుకి చింత లేదు. చింత ఏమన్నా ఉంటే భవిష్యత్తు, ప్రపంచం, దేశం, ధర్మం. నీకేంటి నొప్పి ముస్లిమ్స్ పెరిగితే రాధమనోహర్? నీకేంటి నొప్పి క్రిస్టియన్స్ పెరిగితే రాధమనోహర్? క్రిస్టియన్స్ ముస్లిమ్స్ పెరిగితే మన పూజలు జరుగుతాయా? హిందువులు పెరిగి మెజారిటీగా ఉన్న చోట వాళ్ళు అవి జరుగుతాయి, వాళ్ళు పెరిగితే మనం జరుగుతాయా? అంతే చింత. కాబట్టి నాకు కొత్త చెప్పులు ఉన్నాయి, ఎవరైనా అన్ని మతాలు సమానం అంటే వాడతారు. యాక్చువల్లీ ఇంకా బోర్డు మెంబర్స్ గురించి అసలు ఒక ప్రతిపాదన కానివ్వండి, ఒక సెలక్షన్ కానీ అవ్వలేదు. త్వరలో అవ్వాలి, అందులో మీరు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తుల్లో మొదటగా నేనుంటాను. అలానే మీ అభిమానుల కోరిక ప్రకారం ఆ కోరిక నెరవేరుతుందని ఆశిస్తున్నాను. చివరిగా ఇంటర్వ్యూ కంప్లీట్ చేసే ముందు మీ సిగ్నేచర్తో, మీ స్టైల్లో ఒక శ్లోకం వినిపించండి నాకు. అమ్మ, నువ్వు మా బంగారు తల్లివి, మా బంగారు చెల్లివి. అంటే సంస్కృతంలో మాట ఉంది, తేన వినా తృణాగ్రమపి నా చలతి. ఆయన ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కొస కూడా కదలదు. కాబట్టి అన్నమయ్య చెప్పినట్టుగా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. విడువను ఆహారంబును, విడువను ఇంద్రియ భోగము, విడువను సంసార సుఖము, మాధవ నీ మాయా. విడిచెద సత్కర్మంబులు, విడిచెద వైరాగ్యంబును, విడిచెద గురువును దైవము, మాధవ నీ మాయా. తగిలద బహుళంపటముల, తగిలద బహుబంధంబుల, తగులను మోక్షపు మార్గము తలపున ఎంతైనా. నగి నగి నిన్నే నమ్మితి శ్రీ వెంకటేశ్వర, నాకా ఈ మాయా. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, నీ చిత్తంబికను. ఇదే నా ఆన్సరు. నీ చిత్తంబికను. నీ ఇష్టం తండ్రి, నీ ఇష్టం. నేను ఎక్కడ సెట్ అయితే అక్కడ సెట్ చేయి, నేను ఎక్కడ హిట్ అయితే అక్కడ హిట్ చేయి, నేను ఎక్కడ ఫిట్ అయితే అక్కడ ఫిట్ చేయి, నేను ఎక్కడ ఫిక్స్ అయితే అక్కడ ఫిక్స్ చేయి. ఏం చేసినా నీ ఇష్టం. దీనికి భక్తి వినోద్ ఠాకూర్లని మా సాంప్రదాయంలో చాలా గొప్ప గురువు గారు, వారు అంటారు, స్వామి నన్ను బ్రహ్మదేవుడి పదవి ఇమ్మని నేను అడగను, కానీ నీ భక్తుల ఇంట్లో ఒక పురుగులా పుట్టించిన చాలు. ఇది విన్నపం. ఎందుకంటే చిట్ట చివరిది శరీరం వదిలేయడం అనేది జరుగుతుంది అందరికీ. అదే మొన్నే ఒక స్వామీజీ చనిపోతే వెళ్ళాను, పెనుగొండ, పశ్చిమ గోదావరి. తెలుసు ఎప్పటి నుంచో, కాలం చేశారు. నేను బస్సు దిగి కారు ఎక్కి ప్రయాణం చేసి వెళ్ళేసరికి సరిగ్గా వారి బాడీని ఆ సమాధి గోతిలోకి తీసుకుపోతున్నారు. వెళ్ళాను, కాళ్ళు ముట్టాను, వారి తులసి తీర్థం పోసి, దండలు వేసి, మట్టి వేసి, చందనం వేసి,
విభూతి వేసి 4 రోజులు అయిపోయింది. మరి ఇప్పుడు ఉంటుందా బాడీ అలాగే ఈ పాటికి కదా? కాబట్టి మనకి శాస్త్రాలన్నీ ఏం చెప్తాయంటే నువ్వు పొందవలసింది ఈ ప్రపంచంలో ధనమో పేరో పదవు కాదు. ఎవరిని పొందితే ఇంకేం పొందక్కర్లేదు, ఆయన్ని పొందాలి. ఇదే అన్నమయ్య చెప్తాడు. ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎంతకాలము కదా ఈ దేహ ధారణము. ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? ఎన్నాళ్ళున్నా చింతా పరంపరల చిక్కుబడవలసే. ఆ చివరి చరణంలో చెప్తారమ్మా, అసలు అలా నీరైపోయాను నేను ఫస్ట్ టైం విన్నప్పుడు. ఆ పెనుగొండలోనే చాలా ఏళ్ళ క్రితం విని నా ల్యాప్టాప్లో అలా పెట్టుకుని అలా కూర్చునిపోయా. అతని కరుణారసంబు అబ్బకుండక గదా, బతిమాలి పలుగడల పారాడవలసే. ఎంతకాలము కదా ఈ దేహ ధారణము. కాబట్టి అలా కళ్ళు మూసుకుని తిరుమల స్వామివారి పాదాలు, స్వామివారి కటి వరద అభయహస్తము, స్వామివారి యొక్క నడుము, స్వామివారి యొక్క హస్తాలు, స్వామివారి యొక్క చుబుకం, స్వామివారి యొక్క నేత్రాలు, స్వామివారి యొక్క మోము, ఆ బంగారు తాపడం చేసిన ఆ ఆనంద నిలయం, అక్కడ కాపలా కాస్తున్నటువంటి జేవిజీలు, ఎదురుగా కూర్చున్నటువంటి గరుత్మంతుడు, లోపల ఉన్నటువంటి సీతారామచంద్రమూర్తి, మౌనముద్రలో ఉన్నటువంటి హనుమంతుడు, వెన్న తింటున్నటువంటి నవనీత కృష్ణుడు, ఈ పక్కన గంటల రూపంలో ఉన్నటువంటి వేదాంత దేశికులు, ఆ పక్కన భగవద్ రామానుజాచార్యుల వారు, ఆ కుడి పక్కన అన్నమాచార్యులు వారు, వాళ్ళిద్దరు పిల్లలు పెద్ద తిరుమలాచార్యులు, చిన్న తిరుమలాచార్యులు, ఈ పక్కన యోగ ముద్రలో ఉన్నటువంటి యోగానంద నరసింహస్వామి, ఆ పైన విమాన వెంకటేశ్వర స్వామి. ఇలా కళ్ళు మూసుకుంటే మనకి తిరుమల కనపడాలి, కళ్ళు మూసుకుంటే కాశీ కనపడాలి, కళ్ళు మూసుకుంటే బృందావనం కనపడాలి, ఆ గోవర్ధన్ గిరి కనపడాలి, రాధా బాంకి బిహారి కనపడాలి. అలాంటి భావనలో మనం శరీరం వదిలేయాలి. అంతేగాని జగడమే అని గొడవ పెట్టుకుని ఎవరితోనో వాళ్ళ మీద పగతో చచ్చిపోయామనుకోండి, అదేదో సినిమాలు డైలాగ్, పగా పగ. ఇక్కడ నీ శరీరాన్ని పొగ, నిన్ను వదలంది పగ, తర్వాత నెక్స్ట్ జన్మలో సెగ, అది దగ. అందుకని ఈ ప్రపంచంలో నీకెవరైనా నచ్చలేదు అనుకో, వాళ్ళ గురించి వాళ్ళతో చెప్పడానికి నీకు కుదరదు అనుకో, పక్కోడితో చెప్పు. నువ్వు వాళ్ళతో కుదిరితే వాళ్ళకే చెప్పు, నీకు బుద్ధి లేదని నీకే చెప్పాలి. బాగున్నావా ప్రసన్న అని ఇక్కడ పలకరించి అక్కడికి వెళ్ళి చెబితే వాళ్ళు నీకు ఎలాగే చెప్పేస్తారు, ఆ తర్వాత వీళ్ళు ఎలాగ దూరం అయిపోతారు. అందుకే నేనేమంటే చెప్పగలిగితే వాళ్ళు చెప్పు, చెప్పలేదు అనుకో చక్కగా బ్లాక్ చేసి వాళ్ళు ఊసేస్తాం. ఎవరు చెప్పారు అది? ఇఫ్ యూ డోంట్ లైక్ ఏ పర్సన్, డిస్కస్ విత్ హిమ్, బట్ డోంట్ డిస్కస్ విత్ అదర్స్ అబౌట్ దట్ పర్సన్. ఏం ఉపకారం? వాడికి సంబంధించిన సమస్య వాడికి చెప్పకుండా ఊళ్ళో వాళ్ళందరూ చెప్పు. అందుకే నేనేం చెప్తా అంటే, నీకు అంత మొహాటం ఉంటే, ఇఫ్ సంథింగ్ రాంగ్ విత్ సమ్వన్, ఐ కెనాట్ రిలేట్, ఇమీడియట్లీ డిలేట్, వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్, దట్ ఇస్ దేర్ ఫేట్. అంతే. కాబట్టి చిన్న జీవితం అమ్మా, సంతోషంగా. అయితే
మనం ప్రశాంతంగా బతుకుదామన్నా బతకనివ్వరు. ఎందుకంటే ఈ లోకం తీరు. ఇవాళ పొద్దున్న యాక్చువల్లీ అంత పొద్దున్న మౌనం వదలను. రేపు 7వ తారీఖు జగన్నాథ స్వామి రథయాత్ర. సరే ఆ గుడికి వెళ్ళాను కదా అది చెప్దామని ఇంకా నోరు తెరిచా. వస్తూ ఎవరో ఫోన్ చేస్తే ఏంటి ఎంతవరకు వచ్చింది ఇల్లు అన్న. ఆయనకి ఏదో స్థలం ఉంది, అది ఇస్తారు అపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే వీళ్ళకి ఎన్నో ఫ్లాట్లు ఇస్తారుగా డెవలప్మెంట్, అంతే కదా. ఇతను సమస్య వచ్చింది అన్నాడు. ఏమొచ్చిందన్న, ఈయన తోడబుట్టిన వాళ్ళు కేసు వేశారు, అందులో మాకు ఆట కావాలి. అది అయిపోయింది. ఆయనకి ఆడపిల్ల ఉంది, ఏదో వస్తుంది ఏదో చేద్దాం అనుకున్నారు. మొత్తానికి వీళ్ళనామా ఈయన పేరు మీద ఉన్న అడ్డం పడిపోయారు. సొంత రక్తం పంచుకున్నారు. కాబట్టి మనకి మంచి బంధువు అంటే లోపల ఉన్నాడు తప్ప ఎవరు లేరు. చెప్పారు భగవద్గీతలో. భగవద్గీత చదవాలి. భగవద్గీతలో 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో చెప్పారు, భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి వచ్చింది. సుహృత్ అంటే ద బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనమాట. ఎవరు సుహృత్ అంటే లోపల ఉన్నవాడు, ఆయన బెస్ట్ ఫ్రెండ్. అందుకనే గరికపాటి వారు అంటారుగా, ఎవడన్నా ఏమన్నా అనుకొని పూజగారితో కూర్చో, మాట్లాడు, భగవంతుడితో మాట్లాడు. నీ కోపం వచ్చిందా ఆయన మీద దిద్దుకో, నీ కష్టం వచ్చిందా ఆయనకే చెప్పు, నీ భక్తుని ఓడిపోయాను నీకే అవమానం అని చెప్పు. అప్పుడు ఏమవుతుంది, లోకంతో గొడవ ఉండదు. అందుకని విగ్రహారాధన చేస్తే లాభం ఏంటంటే కనెక్ట్ అవుతాం, తర్వాత కరెక్ట్ అవుతాం. విగ్రహారాధన లేదు అంటారు, వీళ్ళంతా కరెక్టేగా. ప్రపంచంలో విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరన్నా కొత్త దేశాలు పుట్టించారా? విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరన్నా మాస్కేర్ ఏం చేశారా? జనహన్నం కొత్త బస్తీలు పుట్టించారా? మా చట్టాలేరా ఉండాలి అని ఎక్కడన్నా డిమాండ్లు చేశారా? కాబట్టి ఈ ప్రపంచం బాగుండాలంటే సనాతన ధర్మం బాగుండాలి. సనాతన ధర్మం బాగుండాలంటే భారతదేశం బాగుండాలి. భారతదేశం బాగుండాలంటే హిందువులు బాగుండాలి. హిందువులు బాగుండాలంటే హిందువులకి అసలు ఈ సనాతన ధర్మం అంటే ఏంటో తెలియాలి. తెలియాలంటే కాస్త చదివి చావాలి. నా మాటలు కాదమ్మా, రామాయణ భాగవతం వేమన కాదు, అది సింపుల్గా చెప్పారు, భలే చెప్పారు. చదివి చావంగ నేటికి, ఎంత చదివినా చస్తాను అందే అర్థం. చదివి చావంగ నేటికి చావులేని చదువు చదవవలయు. చావులేని చదువు, చదువు లేక కోటి జనులు చచ్చిరి గదా. కోట్ల మంది చచ్చిపోయారు చదువు లేక. విశ్వదాభిరామ్ నువ్వేమన్నారు అంటే ఫైనల్ ఆయన చావులేని చదువు అని దేన్ని అన్నారు? భగవద్గీతలో 9వ అధ్యాయంలో 2వ శ్లోకం, రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగం ధర్మ్యం శుశుకం కర్తుమవ్యయం. అవ్యయం అంటే వ్యయం కాంది, ఎప్పటికీ ఉండేది, సులభమైంది కూడా. శుశుకం సంతోషం కలిగించేది. ఉదాహరణకి కృష్ణుడు భగవద్గీతలో 9వ అధ్యాయంలోనే చెప్పాడు 26వ శ్లోకంలో, ఆయన్ని పూజించడం చాలా సులభం. ఏంటి? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యా ఉపహృత అశ్నామి ప్రయతాత్మనః. ఏం కష్టం ఉందమ్మా? పత్రం తులసాకు తెచ్చి, ఖర్చు ఏం లేదు. ఇంకా పుష్పం అవి దొరుకుతాయి, ఫలం కొంచెం డబ్బులు, నీళ్ళు, రక్తపాతంతో పని లేదు. ఏ ఏ ఏ ఆవుల్ని లేకపోతే ఇంకోటి ఏం కోయక్కలే. సో భగవంతుడిని పొందడం కష్టమా అంటే కాదు, సులభం. అంటే మనం మనసు పెట్టాలి. అసలు మనం చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాము, ఈ ఆలోచన, ఎక్కడికి వెళ్ళాలో ఒక నిర్ణయం, దానికి తగ్గట్టు ఇక్కడ చక్కగా జీవించడం. నిన్ను నీకంటే పెద్దోడు బాగా చూడాలని కోరుకుంటున్నావుగా, మరి అప్పుడు నీకంటే చిన్నవాళ్ళు నువ్వు బాగా చూడాలిగా. ఇప్పుడు మీ పెద్ద పాప మీ చిన్న పాపను కొడితే వెరీ గుడ్ అంటాం, ఏంటి అనం, తప్పు, చెల్లిని కొట్టకూడదు అంటాం. ఎందుకని? ఇద్దరు మన. అలాగే భగవంతుడికి అన్ని జీవులు సమాన. కాబట్టి ఆ దృష్టికోణం కేవలం భారతదేశంలో
ఈ ఆధ్యాత్మికవాదం మాత్రమే ఇస్తుంది. అందుకే చూడండి, ప్రపంచంలో పెద్ద పెద్ద రోగాలని ఎక్కడ పుట్టినాయి? ఇతర దేశాల్లోనే. కోవిడ్ ప్రొడక్ట్ బై చైనా, ఎయిడ్స్ బై ఆఫ్రికా అనుకుంటే. ఇలా పెద్ద పెద్ద రోగాలన్నింటినీ వాళ్ళే పుట్టించారు. ఏవో ఉన్నాయి, అంత్రాక్స్ ఏవో వచ్చినాయి. ఇవన్నీ పెద్ద రోగాలను ఎక్కడ పుట్టినాయి అక్కడే పుట్టినాయి. ఎందుకంటే మనది యోగ భూమి, వాళ్ళది భోగభూమి. భోగభూమిలోనే రోగాలు పడతాయి. మనకి చూడండి, ఈ ముక్క చెప్పి నేను వెళ్తాను. మీ అమ్మగారు పెద్ద చదివి ఉండకపోవచ్చు, మా అమ్మ పెద్ద చదివి ఉండకపోవచ్చు, కానీ ఇంటి ముందు పేడతో కల్లాపు వేసేవారు, కాళ్ళకి పసుపు రాసుకునేవారు, ముఖానికి పసుపు రాసుకునేవారు, గుమ్మానికి పసుపు రాసేవారు, ఒంట్లో పసుపు వేసేవారు. మా అమ్మ మమ్మల్ని అందరినీ ఒరే నూనె పెట్టుకోండి అని చెప్పేది. అందరూ నూనె పెట్టుకున్నాక శనగపిండి తెచ్చి అది కూడా పెట్టుకోమనేది, నీళ్లు కలిపి పెట్టుకుని కూర్చోండి అని చెప్పేది. ఇంకా చూడు, అవి ఎండిపోయాక గట్టిగా అమ్మ 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 అంటే ఉరుగా పోవాలి, గట్టిగా అని నడిపేది. ఎందుకని? శరీరం శుభ్రపడాలి. అలా ఆధ్యాత్మికత మన లోపల ఉన్నటువంటి ఈ చెడునంతా దూరం చేస్తుంది. కాబట్టి మన పూర్వీకులు నిన్న మొన్న చిన్ని పాప ఇద్దరు వచ్చారు, గాజులు వేసుకున్నారు. ఈ రోజుల్లో అది 8వ వింత కదా. ఆ బొట్టు బట్టకే కష్టంగా ఉంటే గాజులు వేసుకున్నారు, 7, 8 చదువుతున్నారు. ఎవరు చెప్పారు నాన్న అన్న అంటే మా అమ్మమ్మ అని చెప్పారు. ఆవిడ పెద్ద చదువు ఉండదు, కానీ గాజులు వేసుకోవడం ఆరోగ్యం అని చెప్పింది. అందుకు కింద కూర్చుని భోజనం చేయడం, పొద్దున్న వేపలతో తోవడం, ఇవన్నీ కుదిరేవే, అన్నీ సాధ్యమే. కానీ మన యొక్క క్రేజీ లేజీ వలన మనం పాడైపోయి శరీరాలు పాడు చేసుకుని పిల్లల్ని పాడు చేసి పొందవలసినటువంటి దాన్ని పొందకుండానే, అంటే రామాయణం చెప్పిందమ్మా, భాగవతం చెప్పింది, చాలా అరుదైంది ఇది. ఒక్కసారి కోల్పోతే, ఇప్పుడు రామోజీరావు గారు చచ్చిపోయారా, పెద్ద ఫిల్మ్ సిటీ, బోల్ డబ్బులు, పత్రికలు, ఏం పట్టుకెళ్ళారు? కాబట్టి ఇక్కడ పట్టుకెళ్ళడానికి ఏం లేదమ్మా, అకేలే ఆతాయ్ అకేలే జాతాయ్. అందుకని బుద్ధిమంతుడు భగవద్గీత భాగవతాల ద్వారా చూడండి, ఖురాన్లో వాళ్ళ జాతి గురించి రాసి ఉంటుంది, బైబిల్లో వాళ్ళ దేశం గురించి రాసి ఉంటుంది. అంటే అవన్నీ తర్వాత కాలంలో వచ్చినాయి అని మనకి తెలిసిపోతుంది. మరి భగవద్గీత భాగవతం రామాయణం వీటిలో ఎక్కడ పలానా జాతి అలా రాసి ఉండదు. ఎంటైర్ హ్యూమన్ అని కూడా అనరు, ఎంటైర్ లివింగ్ బీయింగ్స్. అంత పెద్ద దృష్టమా. సమోహం సర్వభూతేషు. సర్వభూతేషు అంటే ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇది కదా గొప్ప దృష్టి, ఇది కదా ఉండవలసిన దృష్టి. కాబట్టి ఆ దృష్టి అందరూ అలవాటు చేసుకోవాలి. దానికోసం మనం భగవద్గీత భాగవతం రామాయణం చదువుతూ శ్రీభాష అప్పలాచార్యులు వారివి, సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు వారు, కందాళి రామానుజాచార్యులు వారు, సాగంటి కోటేశ్వరరావు గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, సింహాచల శాస్త్రి గారు, ఇలా ఎందరో, గరికపాటి వారు, ఎందరో మన కోసం చెప్పినటువంటి మంచి మాటలు అవి వింటూ మనం కూడా చదువుతూ ధార్మికంగా జీవనం గడిపి దైవాన్ని చేరుకోవాలని కోరుకుంటాను. కల్కి సినిమా 2వ పార్టు, 3వ పార్టు, 4వ పార్టు, ఎన్ని పార్ట్లు అన్నా తీని, అందులో లోటుపాట్లు లేకుండా పార్ట్లు తీయాలని కోరుకుంటూ, రాహుల్ గాంధీ కూడా తన యొక్క పూర్వీకులు అంటే ఒక 4-5 తరాలంతా ఆల్బెత్తర, అలా కాకుండా అతను బార్ డ్యాన్సర్ వారసుడిగా కాకుండా భారతీయుల వారసుడిగా, ఋషుల వారసుడిగా, ఓ మనిషిగా విషం కక్కకుండా విషయం తెలుసుకుని దేశాన్ని కలిపేవాడిగా మారాలని కోరుకుందాం. ఎందుకంటే అశ్వత్థామ విలన పక్షం వాడిని మంచోడిని చేశాడు కదా నాగశ్వన్. అలాగే 54 ఏళ్ళ
ఈ నవయువక వృద్ధుడు కూడా మారాలని కోరుకుంటూ, దేశం అఖండంగా ఉండాలని, జాతీయ జెండాకి శాల్యూట్ చేయడానికి ఏడ్చేటువంటి వాళ్ళు ఈ దేశం వదిలిపోవాలని కోరుకుంటూ, రేపు ఆగస్టు 15 వస్తుంది కదా, 40 రోజుల్లో నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి, ఈ ఒక్క ముక్క విడిగా వేయిన తర్వాత మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి చక్కగా వందే మాతరం, జనగణమన 2 కానీ 1 ఏదో ఒకటి కానీ చక్కగా పాడేసి దాన్ని పోస్ట్ చేయండి. మీ ఇన్స్టాగ్రాముల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, అన్ని చోట్ల. సో కెన్ యూ డూ దిస్ అని ట్యాగ్లైన్ పెట్టి చేయండి. ఎందుకంటే ఇది కేవలం దేవాలయంలో మాత్రమే జరుగుతుంటుంది, మసీదుల్లో, చర్చిల్లో కూడా జరిగి వాళ్ళు కూడా దేశభక్తులే అనే విషయం అందరికీ తెలియాలి. ఎందుకంటే జెండాకి శాల్యూట్ చేయడానికి ఏడుస్తారు, సర్టిఫికెట్లో హిందూ పెట్టుకుంటారు. ఇందాక ఒక ఆవిడ ఫోన్ చేసింది, పేరేంటంటే కోటేశ్వరమ్మ. ఎందుకు పెట్టారా పేరు? కోటప్ప కొండకి వెళ్తే మొక్కుంటే పుట్టు. ఆవిడేమో మొగుడు చచ్చిపోయాడు, పక్షవాతం వచ్చి నేను బాప్టిజం తీసుకున్నాను, ఆయనకి అంత చెప్పినా అనలేదు, బాప్టిజం తీసుకోలేదు. కొడుకు పుట్టాడు, చచ్చిపోయాడు, కూతురు ఊరేసుకుని చచ్చిపోయింది, ఒంటరి బతుకుతున్నాను. ఇంక మేలేం పొందింది ఆవిడ? మతం మారిన కొత్తలో ఏడిపోయా, మధ్యలో ఏడిపోయా, తర్వాత ఏడిపోయా, చివరికి మిగిలేది అది సినిమా, చివరికి మిగిలేది ఏడుపు. మరి మనకేం చెప్పారు? ప్రపంచంలో అంతా అశాశ్వతం, ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి తెలుసా. కాబట్టి మనం అందరం కూడా ఈ సనాతన ధర్మంలో భగవద్గీత, భాగవతం, రామాయణం, ఉపనిషత్తులు, ఆదిశంకరాచార్యులు వారు, భగవద్ రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, ఇటువంటి ఆచార్యులు ఇచ్చిన ఉపదేశాలతో ఉత్తమంగా జీవించి, ప్రశాంతంగా జీవించి, ఎప్పుడు మన బాధ్యత అయిపోతుందో అప్పుడు భగవంతుడు పిలవగానే వెళ్ళిపోవాలి. ఆ మనోస్థితిని అందరు మనుషులు పొందాలని, అందరు భారతీయులు పొందాలని, జీవితాలను సార్థకం చేసుకోవాలని కోరుకుంటూ, భారత్ మాతాకి జై. 3 మీడియా వాళ్ళకి బై. థ్యాంక్ యూ గురువు గారు, ధన్యవాదాలు.